మనం ఎప్పటి నుంచి డబుల్ డెక్కర్ ట్రైన్ ఎక్కాలనుకుంటున్నాం అమ్మ, కాకపోతే ఇవాళ కుదిరిందనమాట. అది గుంటూరు నుంచి. హలో మామ, నమస్తే. నేను మీ గోదావరం సి మామ. అందరైతే ఎలా ఉన్నారు? మన ట్రైనింగ్ పూర్తయి మన అయితే ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఫైనల్ గా అయితే మనం ఇంటికి వెళ్ళిపోతున్నాం మామ. గుంటూరు నుంచి తాడేపల్లిగూడెం వరకు ట్రైన్ ఉందని మామ. ఇంకా నేను మా మధ్య స్టేషన్ లోకి అయితే వచ్చి టికెట్ తీసుకుని అయితే వెళ్తున్నాం అనమాట. ఎక్స్ప్రెస్ అనగా నేనైతే నార్మల్ ట్రైన్ అనుకున్నాను మామ. ఇది డబల్ డెక్కర్. నేను డబల్ డెక్కర్ చాలా సార్లు చూసాను కానీ ఎప్పుడు ఎక్కలేదు మామ. ఇదేనా ఫస్ట్ టైం అనమాట ఈ ట్రైన్ ఎక్కనప్పుడైతే. ఇవన్నీ ఏసీ కోచ్ మామ. జనరల్ కోచ్ అయితే ఒకటి లేదు. ఇదేదో జనరల్ కోచ్ అనుకుని ఎక్కేసాం. తీరా ఎందుకు ఇదంతా రిజర్వేషన్ అంట. మామాజీ మరి ఏం చేద్దామంటే ఇంకేమన్నాడు, టీసీతో మాట్లాడు, ఇంకెందుకు ఇక్కడికి వచ్చిన బదులు ఏసీ కోచ్ లో కూర్చుందాం అన్నాడు. మామాజీ ఇంకా డీల్ చేశాడు అనమాట మొత్తానికి. బాగానే డీల్ చేశాడు మామాజీ అయితే. ఇంకా మనకైతే ఏసీ కోచ్ తాడేపల్లిగూడెం వరకు అయితే హాయిగా కంఫర్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఇలాంటి బాగానే మేనేజ్ చేస్తాడు మామాజీ. కస్టమర్తో ఎలా మాట్లాడతావు, టీసీతో అలా మాట్లాడాలి. అలాగేం లేదు మామ, డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసాం టీసీకి. ఇదైతే లోవర్ బెత్ మామ, పైన అయితే అప్పర్ బెత్ అనమాట. ఏదో జనరల్ బోగి లాగా మేము ఇద్దరం కలిసి ఏంటో అరిచేసుకుంటున్నాము. ఏదో చిన్న మాట వచ్చిందని ఇద్దరు మాట్లాడుకుంటున్నాం అనమాట. అందులో మమ్మల్ని అలాగే చూస్తున్నారు డిఫరెంట్ గా. టైమింగ్ సెన్స్ లేదనుకోండి లోకల్ వెళ్ళేట గడికి అలా అన్నా లేదు. వెంటనే ట్రైన్ స్టార్ట్ చేసి విజయవాడ దాకా అయితే తీసుకొచ్చి మనల్ని పెట్టేశాడు అనమాట. ఇక విజయవాడ వచ్చేటప్పటికి అయితే 5 అయింది మామ. విజయవాడ వచ్చేటప్పటికి మొత్తం ఫుల్ అయిపోయింది. ఎక్కడికక్కడ మొత్తం ప్యాసింజర్లు అందరూ ఇక్కడ నుంచి రిజర్వేషన్ చేసుకుంటున్నారు. మొత్తం ట్రైన్ అయితే ఫుల్ అయిపోయింది. ఫైనల్ గా అయితే మనం తాడేపల్లిగూడెం వరకు వచ్చేసాం మామ. నేను ఒక మంచి స్లీప్ వేసి నీలోగా బాగానే వచ్చేసాం అనమాట. మన రైల్వే ట్రాక్ దాటేస్తే అటు నుంచి తనకు బస్సులు దొరుకుతాయి మామ. అటు నుంచి వెళ్ళిపోవచ్చు. చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మామ. ప్లీజ్ లైక్ చేయండి. వీడియో అయితే ఎంత మామ. నేను మీకు గోదావరం ఉంటాను. బాయ్ బాయ్.